నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక వార్త చెప్పారు. ఆహ్, ఆయన హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' టీం నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇది కొంతవరకు ఫ్యాన్స్ అంతా కూడా పక్కా రిలీజ్ డేట్ చేయడంతో ఆనందిస్తున్నప్పటికీ కూడా చాలామంది కొంచెం ఒకంత బాధ వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన రిలీజ్ డేట్‌కి ఈ మూవీ రాకపోవడంతో. సో, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి అటు ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా కావచ్చు, హోలీ పండుగ సందర్భంగా కావచ్చు, మేకర్స్ అయితే బిగ్ అప్డేట్ ఇచ్చారని చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించి సరికొత్త విడుదల తేదీని, రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. మరి ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన నిర్మాణ సంస్థ మే 9థ్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. మే 9థ్‌కి సంబంధించి కూడా మీకు తెలుసు, అదొక సూపర్ హిట్ డేట్. ముఖ్యంగా వైజయంతి మూవీస్‌కి ఒక సక్సెస్ఫుల్ డేట్ అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ 'హరిహర వీరమల్లు' వైజయంతి మూవీస్ బ్యానర్ మీద కాకపోయినా ఆ డేట్‌కి మాత్రం ప్రత్యేకించి 'జగదేకుడు', 'అతిలోక సుందరి' లాంటి సూపర్ డూపర్ హిట్స్ చిత్రాలు విడుదలైన సందర్భం కూడా ఉంది. సో, ఆ రకంగా ఆ డేట్‌ని సెంటిమెంట్ డేట్‌గా కూడా చూస్తూ ఉంటారు. ఇక లేటెస్ట్‌గా విడుదలైన కొత్త పోస్టర్‌లో పవన్‌తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసి పవన్ ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. మరి ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ పవన్ అభిమానులకు, అలాగే సినీ లవర్స్‌కు హోలీ విషెస్ తెలియజేస్తూ ఇంతకుముందు మార్చి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాన్ని మార్చి ఈ విడుదల తేదీని మే 9థ్‌కి వాయిదా వేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తోన్న ఈ మూవీకి జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లముడి సంయుక్తంగా డైరెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని 11వ శతాబ్దంలో సాగే కథ నేపథ్యంలో 2 భాగాలుగా కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. మెగాసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే కథ నేపథ్యంలో 2 పార్ట్లుగా తీసుకురానున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, సునీల్ తదితరులంతా కూడా చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వాయిదా అంటూ లీకులు, మరోవైపు అభిమానుల్లో మాత్రం ఏదో మూల చిన్న ఆశ, ఖచ్చితంగా మార్చి 28కి రిలీజ్ అవుతుందని. కానీ ఇలాంటి టైంలో హోలీ పండుగ వచ్చింది. మరి ఖచ్చితంగా ఈ పండగకి సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వస్తుందని, మరీ ముఖ్యంగా రిలీజ్ డేట్‌పై కూడా ఒక క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. 'హరిహర వీరమల్లు' మూవీ అయితే కొత్త పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అక్కడి నుంచి అంతా ఊహించినట్టుగానే సినిమా వాయిదా పడింది. మే 9థ్‌కి సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా కూడా ప్రకటించేశారు. దీంతో ఓవైపు కొత్త పోస్టర్‌ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమా వాయిదా పడిందని బాధపడుతున్నాడు. పవన్ ఫ్యాన్స్ అంతా కూడా బాధపడుతూ ఉన్నారు. 'హరిహర వీరమల్లు' ఖచ్చితంగా వాయిదా పడుతుందని యూనిట్‌తో పాటు అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే కీలకమైన ఓ బ్లాక్ షూటింగ్‌ని పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి చేయలేదు. మరి అదెప్పుడు పూర్తవుతుందో కూడా తెలీదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల మధ్య ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. మూవీ పోస్ట్‌పోన్ అవ్వడంతో రిలీజ్ కాస్త ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని తాత్కాలికంగా ఆపేశారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయ్యాయి. మిగతా సాంగ్స్‌ని కూడా ప్రస్తుతానికి విడుదల చేయడం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' అయితే మాత్రం మే 9థ్‌కి షిఫ్ట్ అయింది. సో, సమ్మర్ రిలీజ్ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తూ ఉన్నారు. దట్టు కలెక్షన్ల పరంగా కూడా ప్రొడ్యూసర్స్ కానీ, నిర్మాణ సంస్థలు కానీ మే నెలంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆలోచిస్తూ ఉంటాయి. సో, మరి ఈ నేపథ్యంలో చూడాలి 'హరిహర వీరమల్లు' ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తుందో.